నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర స్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్, ఆలయ అర్చకులు పూర్ణ కుంభం, బాజా భజంత్రిల నడుమ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో భక్తులకు ప్రవచనాలు అందజేశారు. అయోధ్య తిరుగు ప్రయాణంలోని ఆలయాన్ని సందర్శించినట్లు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అహోబిలం పీఠాధిపతి పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ, నరసింహాయ నమః. మన అతి ప్రాచీన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నిన్న సాయంత్రము మన 46వ పీఠాధిపతి వర్యులు, మన అహోబిలం పీఠాధిపతి వర్యులు శ్రీ 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 రంగనాథ యతీంద్ర మహాదీక్షిత్ గారు వచ్చినారు. తన ఈరోజు అయోధ్య వెళ్ళే మార్గంలో అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ పవిత్రత ఉంది. తన ఇంతకుముందు కూడా 6 ఏళ్ల కింద వచ్చిందట. అలాగే ఇప్పుడు కూడా వచ్చి ఇక్కడ బస చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మన నరసింహస్వామివారి పూజలు, అలాగే ముక్కోటి దేవత పూజలు తన చేతుల ద్వారా మన దేవరకోటలో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఈరోజు సోమవారం ఉదయం 7 గంటలకి భక్తులు చాలా అధికంగా వచ్చారు. వారి ముంగట మన పూజలు నిర్వహించి మన నిర్మల్కు సస్యశాలంగా ఉండాలని చెప్పి ఆయన ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. కలెక్టర్